హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో మనం రెగ్యులర్గా తినే చపాతీ సాఫ్ట్గా ఇంకా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందైతే దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్ ఆఫ్ గోధుమ పిండి తీసుకున్నాను అనమాట. ఆ గోధుమ పిండిలోకి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటాను. మనకి సాల్ట్ ఆయిల్ బాగా మిక్స్ అయిపోయేలాగా కలుపుకొని దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పిండి బాగా ముద్దగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి మనం. ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఏమంటే పిండి మెత్తగా రావాలన్నమాట. ఇంకొంచెం ఆయిల్ వేస్తున్నాను నేనైతే. ఆయిల్ లేదా పాలు కూడా వేసుకొని కలుపుకోవచ్చు. పాలు వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట చపాతీస్. మేమైతే ఆయిల్ వేస్తాము. పిండి అయితే చాలా మెత్తగా ముద్దగా అయిపోయింది, దూదిలాగా. ఇలా రావాలన్నమాట మనం చపాతీస్ చేసుకోవాలంటే. ఇప్పుడు చపాతీ పిండిని పీసెస్ లాగా చిన్నగా తీసుకోవాలన్నమాట. మనం చపాతీ పీసులు తీసుకున్న దాన్ని రౌండ్గా రుద్దుకోవాలన్నమాట. మనం చేతితో సహాయం తీసుకొని ఇట్లయితే రౌండ్గా ఒక షేప్లో చేసుకోవాలన్నమాట మనం. ఇప్పుడు ఒక చపాతీ ముద్ద తీసుకొని మైదా పిండి వేసుకొని ఇలా కొంచెం ఒక హాఫ్ చపాతీ రౌండ్గా పూరీలాగా రుద్దుకోవాలన్నమాట మనం. ఇప్పుడు ఈ చపాతీ మధ్యలోకి ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా ట్రయాంగిల్లా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలానే మనం వీడియోలో చూపించినట్లు మనం ఎన్ని చపాతీస్ చేసుకోవాలనుకుంటున్నామో అన్నిటికీ ఇట్లా ట్రయాంగిల్లో ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట మనం. ఇప్పుడు ఆ ట్రయాంగిల్లో ఫోల్డ్ చేసిన చపాతీ ముద్ద తీసుకొని పెద్దగా ఒక రౌండ్ షేప్ వచ్చేటట్లు చపాతీ పిండితో మనం మైదా పిండి వేసుకొని రుద్దుకోవాలన్నమాట, రౌండ్ షేప్లో వచ్చేటట్లు. మాకైతే ఈ షేప్ వచ్చింది. దీన్ని మనం పాన్ మీద వేసుకోవాలన్నమాట. ఒకే సైడ్ 30 సెకండ్స్ పాటు వేడి చేస్తే సరిపోతుంది. ముందుగానే మనం ఆయిల్ వేసుకుంటే చపాతీ అనేది పొంగదన్నమాట. ఇప్పుడైతే చూడండి చపాతీ ఎంత బాగా పొంగుతుందో. ఇప్పుడు ఆయిల్ వేసి అటు సైడు ఇటు సైడు కాల్చుకోవాలన్నమాట ఒక 30 సెకండ్స్ పాటు. అప్పుడే చపాతీ పొంగుతూ బాగుంటుంది. చూసారు కదా చపాతీ ఎంత బాగా పొంగుతుందో. ఇలా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. నేను నా లాస్ట్ షాట్లో దీంట్లోకి కొబ్బరి కారం చాలా బాగుంటుందన్నమాట, అది నేను అప్లోడ్ చేశాను. ఒకసారి ట్రై చేయండి. చపాతీ కొబ్బరి కారం చాలా టేస్టీగా ఉంటుంది.